శ్రీ వైకుంఠపురంబులో పాలకడలిపై శేషతల్పాన యోగ నిద్ర ముద్రాంకితుడైన శ్రీహరి నిజరూపమే శ్రీ రంగనాథ స్వామి. తన ఇరు దేవేరులైన భూదేవి శ్రీదేవిల సేవలందుకుంటూ దామోదరుడు రంగనాథుడుగా దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. శ్రీరంగనాథుడు 5 పడగల శేషతల్పంపై శయనించి ఉండగా శ్రీదేవి భూదేవి పాదసేవ చేస్తూ దర్శనమిస్తారు. ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. షోడశ పూజలు ధూపదీప నైవేద్యాలతో జరుగుతాయి. శ్రీరంగాపురంలో వెలిసిన రంగనాథుడు స్వయంభూ స్వామివారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో వెలిసినారు వీరు. సాక్షాత్తు విష్ణుమూర్తే పాలకడల్లో ఎలా సముద్రంలో పవళించి ఉంటారో అదే మాదిరిగా ఇక్కడ కూడా రంగనాథుడు శేషతల్పం మీద శయనించి శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో నాభిలో కమలం వచ్చి అందులో బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ కలిగి ఉంటారు. శ్రీరంగంలో ఏ విధంగా అయితే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో ప్రతి పాల్గొన పౌర్ణమికి పుబ్బా నక్షత్రాన్ని అనుసరించి బ్రహ్మోత్సవాలు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. మార్గశిర మాసంలో ధనుర్మాస ఉత్సవాలు, గోదాదేవి సన్నిధి ప్రత్యేకంగా ఉంది, ధనుర్మాస ఉత్సవాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి మొదలుకొని 10 రోజులు కొఠాయి ఉత్సవం అని చెప్పి 10 రోజులు ఉత్సవం జరిగి 10వ రోజు వైకుంఠ ఏకాదశి నుంచి 10వ రోజు పరమపదోత్సవం అని చెప్పి నమ్మాళ్వారు పరమపదోత్సవం కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ధనుర్మాస ఉత్సవాలు ఇవన్నీ కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అఖిలాంతరంగా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా. 3 లోకాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఏ అవతార రూపుడై వెలసినా ఆ స్వామితో పాటు మరెందరో కొలువై దర్శనమిస్తారు. శ్రీ రంగాపురాన్ని తీర్థానికి విచ్చేసిన భక్తులకు అనేక మంది దేవదేవుల దర్శన భాగ్యం దక్కుతుంది. స్వామివారి గర్భగుడికి ఎడమ భాగాన చతుర్భుజ తాయారు గుడి ఉంది. शंखचक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुर भयंकरी सर्व पापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयंकरी सर्वदुःखहरे देवी కొఠాయి మండపం అందమైన కట్టడం.
అందంగా మలచిన లతలతో వివిధ రూపులతో శిల్ప సౌందర్యం ఆకట్టుకుంటుంది. మండప స్తంభాలు, లతలు, పుష్పాలు, దేవతా శిల్పాలు, నాగబంధం, కుండలిని వంటి శిల్పాలతో అలరారుతూ మండపం శోభాయమానంగా ఉంటుంది. మండపం పైభాగాన కూడా పద్మంలో చతుర్భుజ తాయారు దర్శనమిస్తుంది. విశ్వక్సేనుడి విగ్రహం కూడా ఆకట్టుకుంటుంది. మహావిష్ణువు సైన్యాధిపతి విశ్వక్సేనుడు అనేది సుప్రసిద్ధం. ఆలయ ముందు భాగాన దీర్ఘ చతురస్రాకారపు కళ్యాణ మండపం ఉంది. ఈ మండప స్తంభాలపై కూడా భగవంతుని అవతార విశేషాలు, యోగమూర్తులు, లతలు అద్భుతంగా కానవస్తాయి.